తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంది బీఆర్ఎస్. ఇది బీఆర్ఎస్ కు 24వ ఆవిర్భావ దినోత్సవం. గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఈ వేడుకలను ఘనంగా చేసుకునేవారు. ఇప్పుడు పవర్ పోయాక చాలా మంది పార్టీ నుంచి జారిపోయారు. లోక్సభ ఎన్నికలుండడంతో పార్టీ పూర్వ వైభవం కోసం శ్రమ తోడుస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆవిర్భావ దినోత్సవం రావడం అందరినీ ఆలోచనలో పడేస్తుంది. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం జిల్లాలో ఎక్కడికక్కడ జెండాలను ఆవిష్కరిస్తున్నాయి. తెలంగాణ భవన్లో నిర్వహించే పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. గురూజీ రామనారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంది బీఆర్ఎస్. ఇది బీఆర్ఎస్ కు 24వ ఆవిర్భావ దినోత్సవం. గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఈ వేడుకలను ఘనంగా చేసుకునేవారు. ఇప్పుడు పవర్ పోయాక చాలా మంది పార్టీ నుంచి జారిపోయారు. లోక్సభ ఎన్నికలుండడంతో పార్టీ పూర్వ వైభవం కోసం శ్రమ తోడుస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆవిర్భావ దినోత్సవం రావడం అందరినీ ఆలోచనలో పడేస్తోంది. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం జిల్లాల్లో ఎక్కడికక్కడ జెండాలను ఆవిష్కరిస్తున్నాయి. తెలంగాణ భవన్లో నిర్వహించే పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మాకు అఖండమైన ప్రేమను, అపారమైన విశ్వాసాన్ని నింపిన తెలంగాణ ప్రజలకు శతదా సర్వదా పాదాభివందనం చేస్తూ వారికి రుణపడి ఉంటామని చెప్తూ మీ తరపున మీ గొంతుకై కొట్లాడుతూనే ఉంటాం. అప్పుడప్పుడు కింద పడవచ్చు, అప్పుడప్పుడు పైన ఉండవచ్చు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కుంగిపోము. విజయాలకు పొంగి ఎన్ని మాటలు చెప్పిన అజయాలకు ఎవరు ఎన్ని రకాలుగా విజయాలకు పొంగి ఎన్ని మాటలు చెప్పిన అజయాలకు ఎవరు ఎన్ని రకాలుగా పొంగి ఎన్ని మాటలు చెప్పిన స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ చెప్తా ఉండేవారు. విజయాలకు పొంగి తెలంగాణ కంటూ ఉన్న విజయాలకు పొంగిపోము, తెలంగాణ కంటూ ఉన్న ఎన్ని మాటలు రూపాంతరం చెంది ముందుకు పోవాలన్న ఒక నిర్ణయం పెద్దలు కేసీఆర్ గారు తీసుకున్నారు. దానికి అనుగుణంగా మహారాష్ట్రలో ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత కార్యాచరణ కూడా ప్రారంభించినాం. బ్రహ్మాండమైన స్పందన కూడా వచ్చింది. కానీ దురదృష్టం 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మనకి అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల అనుకున్నంత వేగంగా ముందుకు పోవడం లేదు. కానీ నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కేసీఆర్ గారు ఏ పని తలపెట్టినా, ఏ కార్యాన్ని తీసుకున్నా చివరిదాకా తీసుకెళ్లే నాయకుడు, చివరిదాకా ఆ లక్ష్యం సఫలమయ్యేదాకా ముందుకు పోయే నాయకుడు కేసీఆర్ గారు. గత 23-24 ఏళ్లలో కులము మతము అనే రాజకీయం చేయకుండా ప్రజలను ఏకీకృతం చేసి వారి సమస్యల పట్ల పోరాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో జీర్ణించుకుని పూర్తి స్థాయిలో అదే బాటలో ఆచరిస్తూ నడుస్తున్న పార్టీ భారత రాష్ట్ర సమితి. ఒక ప్రజాస్వామిక పందాలో లక్షల సంఖ్యలో ఎక్కడికక్కడ ప్రజల్ని సమీకరిస్తూ వారికి ఏ సమస్య వచ్చినా పోరాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తూ ముందుకు పోతా ఉన్నాం. 24 సంవత్సరాలలో ఈరోజు నిండుతున్న సందర్భంగా నేను మా గులాబీ సైనికులు, మా అన్నదమ్ములు, ఆడబిడ్డలు, ముఖ్యంగా మాకు అఖండమైన ప్రేమను, అపారమైన విశ్వాసాన్ని నింపిన తెలంగాణ ప్రజలకు శతదా సర్వదా పాదాభివందనం చేస్తూ వారికి రుణపడి ఉంటామని చెప్తూ మీ తరపున మీ గొంతుకై కొట్లాడుతూనే ఉంటాం.
అప్పుడప్పుడు కింద పడవచ్చు, అప్పుడప్పుడు పైన ఉండవచ్చు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కుంగిపోము. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా మరి ఇవాళ మమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేసినా ఒకటి వాస్తవం, తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అనేది తప్పకుండా అవసరం. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ చెప్తా ఉండేవారు. ఇవాళ తెలంగాణ కంటూ ఉన్న ఇంటి పార్టీ, తెలంగాణ కంటూ ఉన్న ఒక గొంతుక ఇవాళ కేసీఆర్, బీఆర్ఎస్. మరి అట్లాంటి బీఆర్ఎస్కి 24 ఏళ్లలో మీకు ఇచ్చిన ఆదరణకు ధన్యవాదాలు. మా కార్యకర్తలు వేలాది మంది, లక్షలాది మంది ఎన్నో త్యాగాలు చేసి అటుకులు తిన్నరో, లేదా కొన్ని ఉద్యమ సందర్భాల్లో అయితే కడుపు మాడుతూ, కడుపు కాల్చుకుంటూ కూడా ఈ పార్టీ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడిన లక్షలాది మంది మా గులాబీ దండుకు, అదేవిధంగా ప్రాణాలర్పించి తెలంగాణ సాధించిన అమరవీరులకు, వందలాది మంది బిడ్డలు ఈరోజు వారి తల్లిదండ్రులందరూ మన మధ్యన ఉన్నారు. వారికి పేరు పేరున మాకు 24 ఏళ్ల ప్రస్థానంలో సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాం. ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మీరు చూపిన బాటలో మా నాయకుడు కేసీఆర్ గారు ఏ ఆశయంతోనైతే ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఇతివృత్తంగా కదలాలనే ఒక స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చినారో, వారి ఆశయాలకు అనుగుణంగా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పోతాం, పునరంకితం అవుతాం తెలంగాణ ప్రజాసేవకు అని చెప్పి మరొకసారి మీ అందరు కూడా తెలియజేస్తూ, సహకరించిన మీడియా మిత్రులకు కూడా 24 ఏళ్లుగా యాజమాన్యాలు సహకరించినా సహకరించకపోయినా మా పాత్రికేయ సోదరులు కూడా అడుగడుగున సహకరించినారు. మా జర్నలిస్ట్ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా మరి 24 ఏళ్ల స్ఫూర్తితో ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. జాతి